కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈటీవీ విన్ మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిర్ వెబ్ సిరీస్లో కొన్ని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ఓ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ కమ్మా ఫెడరేషన్ నేతలు హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పని వాళ్ళకి మా తరపు నుంచి చిన్న హెచ్చరికని జారీ చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, కొత్తపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ ఓటీటీది ఉందో ఆ డైరెక్టరు దాంట్లో కావాలని చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో చెప్పినట్లుగా అందరం కంప్లైంట్స్ కూడా వెళ్తాయి. ఫర్దర్గా ఇట్లాంటివి ఏమైనా జరిగితే పెద్ద ఎత్తున కమ్మా గ్లోబల్ ఫెడరేషన్, కమ్మ సంఘాల నుంచి కూడా అందరం కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరించడం కూడా జరుగుతుంది. మంచికలపూడి భానుప్రసాద్. నా పేరు ఉన్నం సుబ్బారావు, వెంగళరావు నగర్ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని మరియు కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని. నేను చార్ట్ అకౌంటెంట్ కూడా. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను మనం చాలా గమనించాం. ఒక కమ్యూనిటీ మీద విపరీతమైన దాడి, ఆ దాడిని చూసాం. కాకపోతే ఈ మధ్యలో కొంత అది సమసిపోయింది అనుకున్నాం. కానీ రీసెంట్గా ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఒక వెబ్ సిరీస్ని రిలీజ్ చేయటం, ఆ వెబ్ సిరీస్ని ఒక ప్రముఖ ఓటీటీ ఛానల్లో జూలై 3 నుంచి ప్రసారం చేయటం, అది ఒక 7 ఎపిసోడ్లుగా జరుగుతూ ఉంది. ఆ ఎపిసోడ్లలో ప్రతి ఎపిసోడ్లో కూడా కాంట్రవర్సీ ఉంది. సమాజానికి పనికొచ్చే విధంగా దాన్ని తీయకపోవటం, దాంతోపాటు స్టూడెంట్ లెవెల్లోనే ఒక 10th క్లాస్ స్టూడెంటు ఒక ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళలోనే రాజకీయాలు, కమ్యూనిటీని పెంచే విధంగా దాన్ని చిత్రీకరించడం, ఎస్పెషల్లీ ఒక బోర్డు మీద ఒక కమ్యూనిటీ పేరు రాసి ఆ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక సపోర్టింగ్ పార్టీని అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చుకుంటూ దాన్ని కూడా ఎలివేట్ చేసుకుంటూ ఇంటెన్షనల్గా ఒక 2 నిమిషాల 2 minutes 10 minutes ఒక బయట ఒకటి దాంట్లో ఉంది. ఆ దాన్ని పెద్దలు, మన కమ్మ సంఘాల పెద్దలు, మిగతా వాళ్ళందరూ కూడా ఖండించడం, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని మేము ఏదో ఇన్సిడెంటల్గా జరిగింది, అది ఇంటెన్షనల్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. చేస్తూ దాన్ని వాళ్ళు ఖండిస్తూ కూడా అది డిలీట్ చేశారు. బట్ ఇక్కడ క్లియర్గా మనం ఆ బయట చూసినా, దాంట్లో కాన్సెప్ట్ చూసినా, దాంట్లో చెప్పినటువంటి పాయింట్లు 1 2 3 4 5 పాయింట్స్ చెప్పినా, తర్వాత వాళ్ళు చెప్పే సింబల్స్ చెప్పినా కానీ ఇంటెన్షనల్గా ప్రిపేర్డ్ తోటి కాన్షియస్ తోటి కావాలని ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని చేయటం అనేది జరిగింది. ఇది నిజంగా మనం ఎప్పుడూ కూడా సమర్థించకూడదు. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు. ఏ కమ్యూనిటీ అయినా ఎవరి కమ్యూనిటీ అంటే వాళ్ళకి ఇష్టం. ఏ కమ్యూనిటీ గురించి అయినా ఇలాగా వెబ్ సిరీస్లో కానీ ఇంకొక మీడియాలో కానీ లేకపోతే మూవీస్లో కానీ డైరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసి పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా దారుణం. ఎస్పెషల్లీ 10వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్కి ఏమీ తెలియదు, వాళ్ళు ఏ కమ్యూనిటీతో తెలియదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు. చదివే పిల్లలకు మనం ఎప్పుడైనా ఈ క్యాస్ట్ అని చెప్పం. ఎందుకంటే సమాజంలో మనం భాగం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయం. కాకపోతే సొసైటీలో మనం అంతా యూనిటీగా ఉండాలనేది చెప్తాం తప్పితే కమ్యూనిటీ గురించి చెప్పం. ఆ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు ఎట్లా తీశారు దాన్ని 10th క్లాస్ అయిన తర్వాతే వాళ్ళకి చెప్పడం, దాంట్లో ఒక కమ్యూనిటీ లీడర్ని, ఒక కమ్యూనిటీ సీనియర్ స్టూడెంట్ని పెట్టేసి మన సంఘం ఒకటి, మనం కమ్యూనిటీగా డామినేట్ చేద్దాం, లేకపోతే రౌడీజం చేద్దాం, అలా విధంగా చిత్రీకరించారు. చేసేసి ఎక్కడికి పోయినా మన జెండాలు కనపడాలి, మన కలర్ కనపడాలి, మన హీరో కావాలి, మన హీరోకి మనం ఏమైనా చేయాలని డైరెక్ట్ అటాక్. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే జనాలకు ఏం తెలియదు, మేమేదో సైంటిఫిక్గా టెక్నికల్గా డైరెక్ట్ చేశాం కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేరనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరూ అందరికీ తెలుసు. అందువల్ల ఏది చూపిస్తారో అది అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. తర్వాత ఏమన్నా కాంట్రవర్సీ వచ్చి ఎవరన్నా యాజిటేషన్ చేస్తే అప్పుడు అయ్యో పొరపాటు జరిగిపోయింది, ఏదేదో ఇన్సిడెంటల్గా జరిగింది కాబట్టి ఇదేమీ ప్లాన్ చేసింది కాదు, మేము చింతిస్తున్నామని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకోవటం, ఇది చాలా దారుణం. ఇది ప్యాషన్ అయిపోయింది. ఇలాంటి విషయాలు అది ఏ కమ్యూనిటీ అయినా, ఈ కమ్యూనిటీ కావచ్చు, ఇంకో కమ్యూనిటీ కావచ్చు,
ఎందుకంటే దీంతో పాటు ఒక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే ఒక ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఏ కమ్యూనిటీ గురించి అయినా ఎలాంటి కానీ ఎవరు ప్రచారం చేసినా కానీ దాన్ని మనం డెఫినెట్గా ఖండించాల్సి ఉంది. ఈ సందర్భంగా మా కమ్యూనిటీకి సంబంధించి ఎంతవరకు ఏం జరిగింది, ఎలా చేశాము ఏందని కాదు, ఇక్కడ నుంచి ఎవరైనా కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా కమ్యూనిటీలో కించపరుస్తూ కానీ, కమ్యూనిటీని ఎలివేట్ చేస్తూ కానీ, కమ్యూనిటీని కార్నర్ చేస్తూ కానీ మాట్లాడితే మాత్రం అది కంపల్సరీగా సహించకూడదు. ఏ కమ్యూనిటీ అయినా సహించదు. ఎందుకు సహించాలి? ఏం చేస్తున్నాం? సొసైటీలో నీకు చేసిన అన్యాయం ఏంటి? సొసైటీలో మేము భాగం. సొసైటీలో అన్ని రంగాల్లో మేము ముందుకు పోతున్నాం. మాతో పాటు 10 మందిని తీసుకెళ్తున్నాం. సో మేము సొసైటీకి చేసింది ఏంది? ప్రపంచానికి, సొసైటీకి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయినప్పుడు మేము చేసిన ద్రోహం ఏంది? ఎవరో ఇండివిజువల్గా నీ ఒకరి మీద కోపం ఉంటే ఆ ఇండివిజువల్ టార్గెట్ చేయి. ఒక పొలిటికల్ పార్టీ మీద మీకు ఏమైనా స్పెషల్ అజెండా ఉంటే దాని ప్రాపగాండా చేయి. అంతేగాని ఇండివిజువల్గా కమ్యూనిటీని మొత్తాన్ని చేసి టోటల్ కమ్యూనిటీని అనేది బాధ పెట్టడం అనేది సమంజసం కాదు. ఆ డైరెక్టర్లు కానీ, ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైతే ఓటీటీ మీడియా ఉందో వాళ్ళు కూడా దీన్ని గమనించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని బహిరంగంగా వాళ్ళు వచ్చి దీని గురించి క్షమాపణ చెప్పాలి. ఎక్కడో ఏదో కారులో కూర్చొని ఒక చిన్న బయట రిలీజ్ చేసి ఆ బయట ద్వారా మేము ఏదో ఖండించాం, మేము తీసేసామని చెప్పి ఎట్ట సరిపోతుంది? నువ్వు చేయాల్సిందంతా చేసి ఓపెన్ పబ్లిక్లో ఓటీటీలో ఇచ్చేసి మొత్తం అంతా పబ్లిష్ అయిన తర్వాత అందరూ హార్ట్ అయిన తర్వాత నేను ఏదో తీసేశానంటే ఎలా సరిపోతుంది? దానికి పబ్లిక్గా వచ్చి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా ఈ విషయాన్ని వేసి వాళ్ళు ఒప్పుకోవాలి, మాది క్షమించమని అడగాలి. దాంతోపాటు మేము మా సంఘాల తరఫున డెఫినెట్గా కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ తరఫున మేము లీగల్గా మేము తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ప్రత్యాతాపం అనేది ఎట్లా వస్తుందంటే పనిష్మెంట్ ద్వారా వస్తుంది. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇన్సిడెంటల్గా అయితే 1 సెకండ్ ఉంటుంది, 5 సెకండ్లు ఉంటాయి, 10 సెకండ్లు ఉంటాయి. కానీ 2 నిమిషాలు 10 నిమిషాలు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఆ స్క్రిప్ట్లోకి 8 పాయింట్లు రెడీ చేసి మీకు ఏది ఇష్టమైన క్రికెట్ టీం ఏంది, మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంది, మాకు ఇష్టమైన మన ఐపీఎల్ టీం ఏంటి చెప్పండి. మన ఐపీఎల్ టీం ఏంటి? సన్ రైజర్స్. మన ఐపీఎల్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళు ఎల్లో జెర్సీ వేసుకుంటారు కాబట్టి. అంటే మీరు ఏం చెప్పి తెలుసుకున్నారు? మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి? మనకి ఇష్టమైన క్రికెట్ టీం మన ఇండియా టీము. మరి మీరేం చెప్తారు దాంట్లో? ఆస్ట్రేలియా అని చెప్తారు. ఎందుకంటే ఆస్ట్రేలియా జెర్సీ వచ్చేసి ఎల్లో. అంటే మీరు ఏం చెప్పి తెలుసుకున్నారు? కమ్యూనిటీకి ఎల్లోకి మీరు ఎట్లా ముడిపెడతారు? ఇది దారుణం కదా? అంటే ఎవరికి తెలియదని ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్పడం, ఇట్లా చేయడం చాలా దారుణం. దీన్ని మేము అందరము మా సంఘాల తరపున, కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ తరపున, కమ్యూనిటీ తరపున, మిగతా అన్ని కమ్యూనిటీల తరపున కూడా దీన్ని మనం ఖండిస్తూ ఎలాంటి పునరావృతం కాకూడదని, ఇది సమాజానికి మంచిది కాదని మనం చెప్తూ, మీరు కూడా మీడియా తరపున అన్బయాస్డ్గా దీన్ని అనాలిసిస్ చేయండి. ఇదేదో ఒక కమ్యూనిటీ తరపున చెప్పినట్టు ఆలోచించవద్దు. అది రేపు మీకు జరగవచ్చు, నాకు జరగచ్చు, ఇంకెవరికైనా జరగచ్చు. దీని గురించి మీరు ఆలోచించి ఇది మంచిది కాదనేది మీరు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస ప్రసాద్, అప్సిగూడ కమ్మ సంఘం తరఫున. అంటే ఈ టైప్లో అంటే ఇందాక మీరు సినిమా పేరు అడిగారు కాబట్టి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని సినిమా తీశారు. అది ఆ టైప్ సినిమాలు ఇక నుంచి తీయకూడదని అంటే పెద్దలందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ అదే చెప్తాం, కరెక్ట్ కాదు. కాబట్టి ఆ యొక్క అంటే మా కమ్యూనిటీ గురించైనా కాదు, ఏ కమ్యూనిటీ మీద అయినా కానీ అలాంటి అబాండాలు వేయకూడదని 1-2 సార్లు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఏలూరు విజయభాస్కర్రావు అండి. ఇలాంటి మీడియా ఇలాంటి వెబ్ సిరీస్లు రావటం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా యువతలో తారతమ్యాలు పెరిగే అవకాశాలు రేపొద్దున ఫ్యూచర్లో ఇప్పుడిప్పుడే మర్చిపోతూ అందరూ అంటే విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళే చాలా వరకు సిటీల్లో ఉంటారు. ఇప్పుడు మర్చిపోతూ అందరూ కలిసి వ్యాపారాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అనేక రంగాల్లో తారతమ్యాలు లేకుండా కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి వెబ్ సిరీస్లు తెచ్చి విద్యార్థుల్లో మనస్పర్ధల్ని తారతమ్యాలని పెంచుతూ ఇలాంటి వెబ్ సిరీస్లు తీస్తూ వాటిని టెలికాస్ట్ చేస్తూ చిన్న పొరపాట్లు వీటిని జరగకుండా చూసుకోవాలని మా కమ్మ సంఘాల తరపున మేము మళ్ళీ ఇంకొకసారి. మరోవైపు ఈ వివాదంపై ఈటీవీ విన్ స్పందించింది. కంటెంట్లో మరింత జాగ్రత్తగా ఉంటామని స్పష్టం చేసింది. అందరి మనోభావాలను గౌరవిస్తామని ట్వీట్ చేసింది.